అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిక. అయోధ్య మధుర మాయ అంటే హరిద్వార్, కాశీ కాంచీ అవంతిక అంటే ఉజ్జయిని, మరియు ద్వారవతి అంటే ద్వారక. ఈ 7 నగరాలు మోక్షాన్ని ఇచ్చేవిగా చెప్తారు. ఈ 7 నగరాల్లో 6 నగరాలు ఉత్తర భారతదేశంలో ఉండగా ఒకే ఒక్క కాంచీపురం మాత్రం మన దక్షిణ భారతదేశంలో ఉందండి. అలాంటి కంచి కామాక్షి అమ్మవారి పీఠం గురించే ఈ రోజుటి మన వ్లాగ్ అండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న 51 శక్తి పీఠాల్లో ఒకటండి. కా అంటే సరస్వతీదేవి, అది విద్య యొక్క దేవత. మా అంటే లక్ష్మీదేవి, సంపద యొక్క దేవత. అక్షి అంటే కళ్ళు. అంటే మనం కామాక్షి అమ్మవారిని పూజిస్తే మనకు లక్ష్మీ కటాక్షం మరియు సరస్వతీదేవి కటాక్షం రెండూ ఒకేసారి కలుగుతాయండి. ఆమె లక్ష్మీదేవిని సరస్వతీదేవిని తన కళ్ళ రూపంలో కలిగి ఉందని ఇక్కడ అర్థం. ఈ ఆలయాన్ని పల్లవ రాజులు 6వ శతాబ్దంలో నిర్మించారు. మేము తిరుపతి నుంచి కంచి బై కార్ వెళ్ళామండి. అక్కడికి బస్సెస్ కూడా ఉన్నాయి, రోజుకి 2 సార్లు అవైలబుల్ ఉంటాయి. మార్నింగ్ 10:45కి, ఈవినింగ్ 4 o'clockకి. వెళ్ళాలనుకున్న వాళ్ళు ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు, రోజుకొకసారి అవైలబుల్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న వీడియో ఫుటేజ్ అమ్మవారి మెయిన్ టెంపుల్ అండి. ఆలయం టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8:30 వరకు. తమిళనాడులో ఆల్మోస్ట్ అన్ని ఆలయాల టైమింగ్స్ ఇదే అండి. ఇక్కడ మేము క్యూ కాంప్లెక్స్లో నిల్చొని ఉన్నాము, అక్కడ నుంచి మీకు వీడియో ఫొటోస్ చూపిస్తున్నాను. మేము నార్మల్ డేస్లో వెళ్ళాం కాబట్టి మాకు 1.5 అవర్లో దర్శనం అయిపోయిందండి. స్పెషల్ డేస్లో మాత్రం కాస్త ఎక్కువ టైం పడుతుంది, అంటే పౌర్ణమి, దసరా, నవరాత్రులు లాంటి టైం అన్నమాట. ఇక్కడ గర్భగుడిలో కామాక్షి అమ్మవారు పద్మాసన భంగిమలో కూర్చొని ఉంటుందండి. ఎడమ చేతిలో చెరకు విల్లు, కుడి చేతిలో కమలం, చిలుక పట్టుకుని ఉంటుంది. ఆదిశంకరాచార్యులు దేవత ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారండి. శ్రీచక్రం కామాక్షి దేవి యొక్క శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్తారు. అమ్మవారిని దగ్గరగా చూడాలనుకున్న వాళ్ళు అభిషేకం టికెట్ తీసుకోవచ్చండి. అభిషేకం రోజు 3 సార్లు ఉంటుందండి. మార్నింగ్ 5కి, ఈవినింగ్ 5కి, మధ్యాహ్నం 12 గంటలకి. ఇక్కడ కామాక్షి అమ్మవారు నివసించే ప్రదేశాన్ని నాభిస్థాన ఉట్టియాన పీఠం అని పిలుస్తారు. విష్ణువు సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని తాకినప్పుడు సతీదేవి నాభి ఇక్కడ పడిపోయిందని చెప్తారు. అమ్మవారి ఆలయంలో జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే నాభి ఆకారంలో, యోని ఆకారంలో ఒక కార్వింగ్ ఉంటుందండి అమ్మవారి ఎదురుగా. ఇక్కడే అమ్మవారి ఉగ్ర స్వరూపాన్ని శాంతింపజేయడానికి ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని స్థాపించారు. అమ్మవారి ఆలయం గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయండి. అందులో ఒక కథే అసుర భండార్ కథ. అసుర భండాసురుణ్ణి చంపడానికి జన్మించిన తర్వాత అమ్మవారు ఇక్కడ కన్యాస్వరూపం తీసుకుని కూర్చుందని ఒక నమ్మకం ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం స్వయంభూ విగ్రహం, అంటే అది ఉద్భవించింది, సృష్టించబడలేదు, ఎవరు కట్టలేదన్నమాట. ఆమెకు ఆలయంలో 3 స్వరూపాలు ఉన్నాయని చెప్తారు. వీటిలో స్థూల, సూక్ష్మ మరియు శూన్య అవతారాలు ఉన్నాయి. కామాక్షిదేవి శివుణ్ణి పూజించడానికి కంచిలో మట్టి విగ్రహాన్ని సృష్టించింది. ఆమె ఆరాధనను పరీక్షించడానికి శివుడు అధిక అలలు కలిగిన కంబా నదిగా అవతరించాడు. కానీ దేవత ఆ మట్టి విగ్రహాన్ని అలలలో కొట్టుకుపోనివ్వలేదు. ఆమె దాన్ని తన చేతులతో దగ్గరగా పట్టుకుంది. జీవనోపాధి నుండి తనను విడిపించడానికి ఆమె పంచకాగ్ని చుట్టూ ఉన్న సూది కొనపై ప్రార్థించింది. శివుడు ఆమె పూజకు సంతోషించి ఆమెను వివాహం చేసుకున్నాడు. కంచిలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి, కానీ కామాక్షి అమ్మవారి ఆలయం మాత్రం ఒక్కటే. అది దేవత గర్భగుడిలో ఉంది. 8 మంది శక్తి దేవతలు కూడా ఈ ఆలయాన్ని చుట్టుముట్టి ఉన్నారని చెప్తారు. అక్కడే మీరు గమనిస్తే బంగారు రంగులో కామాక్షి దేవి అమ్మవారి నిలబడి ఉన్న విగ్రహం ఉంటుంది. ఆమె ప్రార్థన చేసిన భంగిమ ఇదని, దీన్ని బంగారు కామాక్షి అని పిలుస్తారు. ఆలయం దాడికి గురవచ్చన్న అనుమానంతో ఈ విగ్రహాన్ని తంజావూరుకి మార్చారు. కాంచీపురాన్ని శివకంచి, విష్ణుకంచిగా అనుకుంటే అమ్మవారు శివకంచిలో కొలువై ఉన్నారు. విష్ణుకంచిలో మనము వరదరాజ్ పెరుమాళ్ ఆలయం, ఉలగలంద పెరుమాళ్ ఆలయం లాంటి విష్ణు ఆలయాలను చూడవచ్చు. ఉలగలంద పెరుమాళ్ ఆలయాన్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. వామన అవతారం 52 అడుగుల ఎత్తులో ఉంటుంది. తప్పక చూడవలసిన ఆలయం. మీరు ఇంతవరకు చూడకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక శివకంచిలో మనం చూడవలసిన ముఖ్యమైన ఆలయాలు
కైలాసనాథర్ ఆలయం, ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం. అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మరొక కథలో దుర్వాస మహర్షి కామాక్షిదేవిని పూజించి ప్రార్థించిన తర్వాతే తన శాపాన్ని అధిగమించాడని చెప్తారు. ఆయన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి సౌభాగ్య చింతామణి కల్పాన్ని, దుర్వాస సంహితను రాశాడని చెప్తారు. ఇందులో కామాక్షిదేవిని ఎలా పూజించాలో వివరణాత్మకంగా రాశాడని చెప్తారు. నేటికి కూడా సౌభాగ్య చింతామణి కల్పంలో చెప్పినట్టుగానే పూజలు జరుగుతాయని శాస్త్రులు చెప్తారు. ఇక్కడ 7 గోత్ర పూజారులు పూజలు చేయవచ్చు, కానీ 2 పూజారులు మాత్రమే ఇక్కడ పూజలు చేస్తారు. మిగిలిన 5 తంజావూరు కామాక్షి ఆలయంలో పూజలు చేస్తారు. ఇక్కడ ఆలయ గర్భగుడి అరుణాచలంలో లాగా చాలా వేడిగా ఉంటుంది. ఇది అమ్మవారి రౌద్ర రూపాన్ని సూచిస్తుంది. ఆదిశంకరాచార్యుడు ఆమెను శాంతింపజేసిన తర్వాతే ఆమె ప్రశాంతమైన రూపంలోకి వచ్చిందట. అక్కడ ఆదిశంకరాచార్యుడు సౌందర్య లహరిని కూడా రాశారని చెప్తారు. కంచి కామాక్షి అమ్మవారి కథలు అన్నీ ఇన్ని కావండి, మనం చెప్పుకుంటూ పోతే సమయం అసలు చాలదేమో. సూర్యవంశీ ఇక్ష్వాకు వంశానికి చెందిన అయోధ్య రాజు దశరథుడు తన బిడ్డ పుట్టుక కోసం ఇక్కడ పుత్ర కామేష్టి యాగం నిర్వహించాడని చెప్తారు. నాభి స్థానంలో పూజ చేసిన తర్వాత రాజుకు కొన్ని నెలల్లోనే సంతానం కలిగిందని చెప్తారు. కామాక్షి కూడా ఇక్ష్వాకు వంశానికి చెందిన కులదేవత. అప్పటి నుండి పిల్లలు లేని జంటలు ఇక్కడ ప్రార్థనలు చేస్తే పిల్లలు పుడతారని నమ్మకాలున్నాయి. ఈ కథకు మార్కండేయ పురాణంలో ఒక ప్రస్తావన కూడా ఉంది. మూకన్ అని మూగభక్తుడు ఆలయాన్ని సందర్శించి తనను మూగతనం నుండి విడిపించమని దేవతను వేడుకున్నాడట. అతను దేవతను స్తుతిస్తూ పద్యాలు పాడాలని కోరుకున్నాడు. ఆమె అతన్ని మూగతనం నుండి విడిపించి ఆలోచించే మరియు కవిత్వం సృష్టించే శక్తినిచ్చిందట. అతను దేవతన అందం మీద మరియు దయ మీద 500 శ్లోకాలు రాశాడని చెప్తారు. దాన్ని మనం మూక పంచశతిగా చూస్తున్నాము. కామాక్షిదేవి ప్రధాన గర్భగుడిని గాయత్రి మండపం అని పిలుస్తారు. ఇక్కడ ఆమె కమలంను పోలి ఉండే పద్మాసన భంగిమలో కూర్చొని ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ ఆసనము పంచబ్రహ్మాసనము. అంటే 4 చేతులతో ఆమె చెరుకు విల్లు మరియు కమలం, దివ్య చక్రాలు, పాశం మరియు అంకుశాలను కలిగి ఉంటుంది. ఆమె నుదుటిపై చంద్రప్రేరై అంటే చంద్రుడి లాంటి నిర్మాణం ఉంటుంది మరియు ఆమె దగ్గర ఒక చిలుక ఉంటుంది. ఎల్లప్పుడూ అందమైన ప్రకాశవంతమైన చీరలతో అలంకరించబడి ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో వెండి రంగు స్తంభం ఉంటుందంటండి. ఈ స్తంభం నాభిని సూచించే రంధ్రం కలిగి ఉంటుందంట. అక్కడ పిల్లలు లేని వారు జంటలు పిల్లలతో దీవించబడాలని ప్రార్థిస్తారని చెప్తారు. ఇక ఇందాక మనం చెప్పుకున్న కామాక్షిదేవి విగ్రహం ముందు ఉండే యోని ఆకారం, ఆ శిల్పాన్ని కూడా మీరు చూస్తే లోపల శ్రీచక్రం మనకు కనిపిస్తుంది. గ్రంథాల ప్రకారం దేవి బిందువు పైన కూర్చుని ఉండగా శ్రీచక్రం చుట్టూ 8 వాగ్దేవులు ఉన్నారండి. రాతితో చెక్కబడిన శ్రీచక్రం చూడడం కష్టం, ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ తాజా గులాబీ తామర పూలతో కప్పబడి ఉంటుంది. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఫోటోల్లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయ వెనుక భాగంలో ఉన్న కోనేరండి. ఎప్పుడూ అందంగా అలరారుతూ ఉంటుంది. కోనేరు మధ్య భాగంలో మనకు మరొక చిన్న మంటపం కనిపిస్తుంది. వెనుక యక్షులను పోలిన 2 విగ్రహాలు ఉన్నాయి. రీసెంట్గా మనం ఇక్కడ కంచి కామకోటి పీఠం నుంచి 71 పీఠాధిపతిని ఎంచుకోవడం కూడా చూసాము. వారి పేరు దుట్టు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ గారు. ఆయన అన్నవరం ఆంధ్రప్రదేశ్కి చెందినవారు. ఋగ్వేద పండితుడు. ఈయన ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిచే ఆయనకు సన్యాస దీక్ష ఇవ్వబడింది. మనము మన ఛానల్లో కంచి కామకోటి పీఠానికి సంబంధించిన వీడియో కూడా పెట్టాము. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి నవరాత్రి మంటపం అండి. ఇక్కడ అమ్మవారి నవరాత్రి మహోత్సవం చాలా ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ మండపంలోనే మనము ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించినవన్నీ చూస్తూ ఉంటాము. వాటిలో ముఖ్యమైనవి నవవర్ణ పూజ, కన్యా పూజ, సువాసిని పూజ, సాయంత్రం జరిగే శూర సంహారం, సంగీత సేవ ఇలాంటివి. వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం కంచి కామకోటి వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చండి. ఆలయాన్ని రెనోవేట్ కూడా చేస్తున్నట్టున్నారండి. ఇందాక మనం చూసుకున్నట్టయితే ఆ మహాదేవుని లింగాన్ని అమ్మవారి ఆలయం పక్కనే క్యూ లైన్ పక్కనే సందర్శించాము.
అమ్మవారి గర్భగుడిలోని 4 గోడలు 4 వేదాలను సూచిస్తాయి. అండ్ మనం ఇందాక చెప్పుకున్న గాయత్రి మండపంలోని 24 స్తంభాలు గాయత్రి చందంలోని 24 అక్షరాలను సూచిస్తాయి. అమ్మవారి ప్రధాన విగ్రహానికి ఎడమ వైపున మనము అరూప లక్ష్మిని మరియు వారాహి అమ్మవారిని కొలువై ఉండడం చూడవచ్చు. అదేవిధంగా కుడివైపున విష్ణువు మరియు స్వరూప లక్ష్మిని చూడవచ్చు. ఇక్కడ గర్భగుడిలో పూజ చేసి అరూప లక్ష్మికి కుంకుమని సమర్పించవచ్చండి. అలాగే ప్రసాదంగా ఆ కుంకుమను కొంత మనతో తీసుకురావచ్చు. ఇక్కడ డైరెక్ట్గా గర్భగుడికి దారి తీసే తలుపు బిల్వద్వారని చెప్తారటండి. అద్దాల మహల్ నుంచి చూస్తే మనకు ప్రధాన గర్భగుడిలో ఉన్న అమ్మవారి స్వరూపము స్పష్టంగా కనిపిస్తుందంట. మీరు నిశ్చలమైన నిర్మలమైన మనస్సుతో అమ్మవారి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి ముందు మోకరిల్లి అమ్మవారిని కోరుకున్న కోరిక నెరవేరకపోవడం అంటూ ఉండదంటండి. ఇక్కడ మీరు చూస్తున్నది కోనేరు పక్కన ఉన్న అమ్మవారి ఆలయం అండి. మీరు ఒకవేళ ఆలయం వెళ్ళలేకపోతే ఇంట్లో నుండే కామాక్షి అమ్మవారిని పూజించి కోరుకోవాలనుకుంటే ఇంట్లోనే కామాక్షి అమ్మవారి దీపం వెలిగించి పువ్వులను సమర్పించి పసుపు కుంకుమను అమ్మవారికి సమర్పించి మీ అవసరాన్ని ప్రార్థిస్తూ దేవతకు కామాక్షి స్తోత్రం లేదా కామాక్షి మంత్రాన్ని జపిస్తూ పండ్లు, స్వీట్లు లేదా ఏదైనా ప్రసాదాన్ని అర్పించండి. ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే అమ్మవారిని ఈ విధంగా ప్రార్థించవచ్చని పెద్దలు చెప్పారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయ వెనుక భాగంలో ఉన్న మంటపం అండి. ఇక్కడ అమ్మవారి వివిధ విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. ఇందాక మనం చూసిన అభిషేకం టైమింగ్స్ వెబ్సైట్లో మరో రకంగా ఉన్నాయండి. అవి ఉదయం 5:30కి మరియు 10:30కి మరియు సాయంత్రం 4 గంటలుగా అవైలబుల్ ఉన్నాయి. ఇంట్లో కనుక మీరు కామాక్షి అమ్మవారిని కామాక్షి దీపం వెలిగించి పూజిస్తూ ఉంటే చిన్న నియమాలను పాటించండి. అయితే ఈ దీపాన్ని ఎప్పుడు మన కోసం కొనుక్కోకూడదంటండి. ఎవరైనా ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ గిఫ్ట్గా ఇవ్వడానికి కొనగాలంట. సరస్వతీదేవిని మరియు లక్ష్మీదేవిని దృష్టిలో ఉంచుకొని కామాక్షి దేవిని పూజిస్తున్నాం అనుకోవాలి. కామాక్షి దేవి దీపాన్ని ఎప్పుడు నేలపై ఉంచకూడదండి. ఇలా చేసే పూజ వల్ల అమ్మవారి నుండి వెలువడే కాంతి ప్రతికూల శక్తులను తొలగించి శాంతి మరియు ప్రశాంతతను కలిగిస్తుందని ఒక నమ్మకం. మినిమం మనము అమ్మవారికి పంచోపచార పూజ చేస్తామండి. విగ్రహానికి కుంకుమ, పసుపు, గంధం సమర్పించడం, పువ్వులను సమర్పించడం, ధూపాన్ని సమర్పించడం, దీపాన్ని సమర్పించడం, హారాన్ని సమర్పించడం. ఇంకా శక్తి మేర చేయాలనుకున్న వారు షోడశోపచార పూజ, సర్వోపచార పూజ చేసుకోవచ్చు. కామాక్షి దేవికి అత్యంత ఇష్టమైన పువ్వు మందార పువ్వుగా చెప్తారండి. వాటిని సమర్పిస్తూ పూజను చేయవచ్చు. ఇక్కడ మేము వెళ్ళిన సమయంలో ఆలయంలో కొన్ని మంటపాలు, గదులు క్లోజ్ చేసి ఉన్నాయండి. అందులో ఒకటి ఆలయంలో ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్రకు సంబంధించిన గ్యాలరీ ఉందంట. కామాక్షి అమ్మవారి ఆలయం సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. ఆలయంలో చెరువు మరియు వివిధ మండపాలు బయట ప్రాకారంలో ఉండగా 100 స్తంభాల హాలు, ధ్వజారోహణ మండపం మొదలైనవి లోపల ఉన్నాయి. 4 స్తంభాల హాల్లోకి ప్రవేశిస్తే లోపల ప్రాకారంలో వరుస మెట్ల తర్వాత మనం గర్భగుడి చేరుకుంటాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ టైం నేను వీడియోలో చూపించాను. ఆలయ వెనుక భాగం నుండి వెళ్తే మనకు సుబ్రహ్మణ్య ఆలయం ఉందండి, కుమారకొట్ట ఆలయము, దాని తర్వాత ఏకాంబరేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో వచ్చే ఫాల్గుణ మాసంలో శివుడు మరియు కామాక్షి అమ్మవారి వివాహం జరుగుతుందండి. ఒకవేళ వివాహం చేసుకోబోయే వ్యక్తులు ఈ పండుగకు వచ్చి హాజరైతే వారికి తప్పకుండా వివాహం జరుగుతుందని చెప్తారు. ఆ ప్రత్యేక రోజున అమ్మవారిని పడవ ప్రయాణంలో తీసుకెళ్తారు. ద్వారకలో రుక్మిణి ఆలయం కూడా ఈ రోజును ఇదే పూజ జరుపుకుంటుందని చెప్తారు. ఇక జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వచ్చే మాఘ మాసంలో బ్రహ్మోత్సవం జరుగుతుందండి. సో చూసారు కదండి ఆలయం గురించిన డీటెయిల్స్. నేనేమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను పంచుకోండి. ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.